సునాదస్వరము జూలై 18. నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించుదును. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. మరి ఇర్మియా ప్రవక్తతో యెహోవా దేవుడు చెప్తున్న మాటలివి. మరి నేను నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నియమించుదనని చెప్పాడు. మరి దేవుడు ఇర్మియాను ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. మరి పెళ్ళగించుటకు, కట్టుటకు, నాటకు నియమించాడు. జనములపైన, రాజ్యములపైన నియమించి అధికారం ఇచ్చాడు. నేను పంపించే దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పమన్న మాట చెప్పాలి. అయితే ఎవరు కూడా వ్యతిరేకించినా, యుద్ధం చేసినా నేను నిన్ను రక్షించుటకు, విడిపించుటకు నేను తోడై ఉంటానని ప్రభువు చెప్పాడు. మరి దేవుని పనిలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మరి మాట విని విధేయత చూపించే వాళ్ళు ఉంటారు, విశ్వాసం ఉంచే వాళ్ళు ఉంటారు, మరి కొందరు వ్యతిరేకిస్తుంటారు. అయితే ఎటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడు మరి వారు నిన్ను జయించలేకపోదురు అన్నది వాగ్దానం ఇచ్చాడు. మరి మన దేవుడు మనల్ని దృఢంగా నిలబెడతాడు. ఇత్తడి ప్రాకారం వల్ల నిలబెట్టుకొని ఆయన పనిని కొనసాగిస్తూ వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి నుండి రక్షించి కాపాడుతాడు. మరి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో భక్తులను శోధన నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడని రాయబడింది. మరి మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు, కాపాడి రక్షిస్తాడు. శోధనలు వచ్చినా, శ్రమలైనా, ఎటువంటి వ్యతిరేకమైనా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి రక్షించి కాపాడే దేవుడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో పౌలు చెప్పాడు, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము అని. మరి యేసుక్రీస్తు ద్వారా మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతాం. మరి ఆయన ప్రేమను బట్టి మనకున్న పరిస్థితి ఏదైనా వ్యతిరేకంగా వచ్చిన రోగములు, వ్యాధులైనా, మనుషులైనా, పరిస్థితులైనా, ఎటువంటి మరి స్థితిలో మనం వెళ్తున్నప్పటికీ కూడా మన దేవుని బట్టి మనం అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మనల్ని దృఢంగా నిలబెడతాడు, పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నియమిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన పనిని కొనసాగిద్దాం. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన రక్షిస్తాడు, ఆయనే విడిపిస్తాడు, ఆయనే తోడై ఉండి దుష్టుల చేతిలో నుండి మనల్ని విమోచించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన బిడ్డలుగా ఆయనిచ్చే ధైర్యంతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి మీరే పని అప్పగించినను ఎవరు పడగొట్టకుండా దేవా ఇత్తడి ప్రాకారం వలె దృఢంగా నిలబెట్టుకొని మీరే వారిని కాపాడి రక్షించండి. ఎవరు యుద్ధం చేసినా దేవా అన్ని పరిస్థితుల్లో అత్యధిక విజయాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచిలాచరణ్.